తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ కోస్తాలో మాత్రం ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే వీలుంది. అటు తెలంగాణలోనూ 3 రోజుల పాటు వర్ష సూచన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సుమారుగా 3 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉండటంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ కోస్తాలో మాత్రం ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే వీలుందని, అటు తెలంగాణలోనూ కూడా 3 రోజుల పాటు వర్ష సూచన ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఈ రోజు తెలిపారు. మరో 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో పగలంతా కూడా మండు టెండలు, సాయంత్రానికి సడన్ గా వాతావరణం మారిపోయి ఈదురు గాలులతో కూడినటువంటి పిడుగులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దక్షిణ ఏదైతే మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాలపై ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం విదర్భ, కర్ణాటక, తమిళనాడు మీదుగా మొయిన్నార్ గల్ఫ్ వరకు లోని విస్తరించి ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీని ప్రభావం పూర్తిగా ఈ రోజు బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో విపరీతమైనటువంటి మండు టెండలు, వేడి గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. తర్వాత సాయంత్రానికల్లా వాతావరణం పూర్తిగా మారిపోయి వీధులుగాలతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి వర్షం పడుతూ ఉంది. కొన్ని చోట్ల వాతావరణం అంతా కూడా మేఘావృతమై ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మండు టెండలు కాస్తూ ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచే పబ్లిక్ బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సడన్ గా వచ్చేటువంటి వాతావరణ మార్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క ఏదైతే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించి కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో మిరప లాంటి పంటలు కోసి కళ్ళాల మీద ఎండబెడుతున్నటువంటి నేపథ్యంలో పగలంతా కూడా మంచి ఎండ కాస్తుందని వాటిని ఎండబెడితే సాయంత్రానికి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు రావటం వల్ల అవన్నీ కూడా తడిచిపోతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరికి సంబంధించి కూడా ఇప్పటికీ కోతలు కూస్తూ ఉన్నారు. ఉద్యానవన పంటలకు జరుగుతున్నటువంటి నష్టం అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అరటి, బొప్పాయి లాంటి తోటలు ఈ ఈదురు గాలులకి నేల రాలిపోతున్నాయి. ముఖ్యంగా మామిడి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు ప్రాంతంలో ఉలవపాడు మామిడి బాగా కాస్తుంది. అలాంటి మామిడి ఈసారి తెగుళ్ల వల్ల సరిగ్గా పంట లేనటువంటి నేపథ్యంలో ఆ కాసిన కాయలు కూడా ఈ పూర్తి ఎదురుగాలతో రాలిపోతున్నాయంటూ కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యుద్ధ ప్రభావం వల్ల మామిడికి ఏదైతే రేట్ లేకుండా పోయింది, ఆ ఉన్న కాయలు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి ఈ వర్షాలు ఎదురుగాలు మొత్తం లో దీనికి సంబంధించి 3 రోజుల పాటు ఏదైతే ఈ రోజు బుధవారం, రేపు గురువారం, శుక్రవారం 3 రోజులు కూడా పూర్తిగా కూడా ఇలాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు నిన్న దగ్గర ఏదైతే థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.